హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో టిఫిన్ చట్నీ తయారీ విధానం చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చూపించే ఈ టిఫిన్ చట్నీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మరొక 2 ఇడ్లీ ఎక్కువ తినాల్సిందే, అంత రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపించబోయే ఈ టిఫిన్ చట్నీ ఇది ఇడ్లీలోకే కాదండి, రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా మనము టిఫిన్స్, ఉప్మా, దోశ, వడ, ఊతప్పం, ఇలా అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఈ చట్నీ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. చాలా ఈజీ అండి ప్రాసెస్, అన్ని ఇంట్లో ఉండే వాటితోటి ఇట్టే చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా సింపుల్గా చేసుకునే ఈ టిఫిన్ చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఈ చట్నీ కోసం అయితే ముందుగా మనము పల్లీలని వేయించుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చక్కగా వేయించుకోండి. ఇవి కరెక్ట్గా వేగాలండి. మరీ ఎక్కువ వేగినా కూడా చట్నీ అనేది టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇలాగ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే పొట్టు కూడా మనకి చూడండి చక్కగా ఈజీగా సపరేట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది కదా. ఇలా వేగితే వేగిపోయినట్లేనండి. కరెక్ట్గా ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ ఆయిల్ అండి, ఎక్కువ కూడా పట్టదు. ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. ఒక 3 వెల్లుల్లి రెప్పలు వేస్తున్నాను. ఇందులోనే కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చితో మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీకి. నేనైతే ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలు వేసాను. ఇక్కడ నేను చూపించే ఈ క్వాంటిటీ అనేది ఒక 3 to 4 మెంబర్స్కి ఈజీగా వచ్చేస్తుందండి చట్నీ. ఇప్పుడు ఉల్లిపాయ మనకి మీడియం సైజ్ కంటే కూడా కొంచెం తగ్గించి ఒక ఉల్లిపాయని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. కంప్లీట్గా వేగాల్సిన పని లేదు. జస్ట్ మీకు ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్ అలాగా వేయించుకొని చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటో కూడా ఒక కాయ తీసుకొని సరిపోతుంది. మీడియం సైజు ఉండే టమాటోని ఇలాగా మీడియంగా కట్ చేసుకోండి ముక్కలు కూడా. ఇవి వేగే టైంలోనే ఈ చట్నీకి సరిపడా నేను ఇక్కడ రాళ్ళుప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్, అది వేస్తున్నాను. చట్నీకి తగ్గట్లుగా మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. త్వరగా మగ్గిపోతాయండి. ఇలాగ సాల్ట్ వేసి ఇలా మూత పెట్టేసేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. చూడండి, టమాటో కూడా మనకి చక్కగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం పుదీనా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. పుదీనా లాస్ట్లో వేసుకోండి, మనకి ఊరికే మగ్గిపోతుంది ఇది. ఇలాగా పుదీనా వేసి ఒక్కసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక ఫైనల్గా చింతపండు, టమాటో వేసాం కదండి, చింతపండు ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోండి చూసి. చింతపండు కూడా ఇలాగా ముక్కల మధ్యలో పెట్టేసేయండి. ఉల్లిపాయ టమాటోకి ఆ వేడికి మెత్తగా మగ్గిపోతుంది టమాటో కూడా. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పల్లీలకు ఉండే పొట్టు మొత్తం తీసేసానండి. మీకు కావాలంటే పొట్టుతో సహా వేసేసుకోవచ్చు. పొట్టు తీయకుండానే పల్లీలని మిక్సీ జార్లోకి ఆ పొట్టు తీసిన పల్లీలు, వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చి, టమాటో, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి. ఇలాగ కచ్చపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకోండి. ఇక్కడ 1 కప్పు వరకు నీళ్లు వేసానండి. ఒకసారి గరిటెతోటి చక్కగా మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని మరొక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో వేసుకోండి కొత్తిమీర. ఇందులోకి మరి కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి. ఈ చట్నీ అనేది మనకి కొంచెం లూజ్గానే ఉంటుంది. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. కొంతమంది గట్టిగా కావాలని ఇష్టపడతారు, కొంతమంది లూజ్గా ఉంటే ఇష్టపడతారు కదా. ఇక్కడైతే నేను మీడియంగా వేసానండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఆ మిక్సీ జార్లో కూడా నీళ్లు వేసుకొని ఇలాగ తొలిపి వేసేసుకుంటాను. ఇక ఫైనల్గా తాలింపు పెట్టేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇలా కరివేపాకుతో చక్కగా పోపు పెట్టేసుకున్నారంటే మీకు ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.